ఓం నమో వెంకటేశాయ. దాయమోహ విదారణ దాయశేషాధిధారణ గోవింద గోవింద. సత్యవ్రత పరమధార్మిక ఏవ తే ప్రియ మిథ్యాగిరా విరహితో మనసా పవిత్రిత. సత్యానృతే చ మిథునే పరిభూయ ధావన్ మిథ్యామతిస్తవ విభో ప్రియతాం కథం త్వియాం అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా భావించుకుని ప్రార్థించుకుని నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహ మహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షి సంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. మూడవ అధ్యాయంలో శర్యాతి మహారాజు గారు ఆయన వంశంలో జరిగినటువంటి విశేషాలు వీటిని గురించి వర్ణించినటువంటి శ్రీశుకుల వారు నాలుగవ అధ్యాయంలో నాభాగుడి వంశాన్ని గురించి చెప్పదలిచారు, లేదా నభగుడి వంశాన్ని గురించి చెప్పదలిచారు. ఆ అభిప్రాయంతోనే చతుర్థాధ్యాయాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు. శ్రీశుకోవాచ. నాభాగో నభగాపత్యం యంతతం భ్రాతరః కవిం యవిష్టం వ్యభజందాయం బ్రహ్మచారిణమాగతం అనే తీరులో నాభాగోపాఖ్యానం అని దీనికి పేరు పెట్టుకోవచ్చు. బ్రహ్మాండమైన ఉపాఖ్యానం, మనందరికీ ఎంతో కావలసినటువంటి ఉపాఖ్యానం. దాన్ని ప్రారంభించారు. ఈ నభగుడు నాభాగుడు రెండు పేర్లు కలిసిపోయాయి అని ముందే అనుకున్నాము. ఆయన కర్మణ వైశ్యతాంగతః అని మొదటి అధ్యాయంలో చెప్పారు. ఈ నభగుడు అనేటువంటి మహానుభావుడు లేదా నాభాగుడు అనేటువంటి మహానుభావుడు ఆయన వైశ్యవృత్తినే స్వీకరించాడు. వైశ్యవృత్తిలో జీవితాన్ని కొనసాగించాడు. ఈయనకి మినిమం అంటే 4 పిల్లలు ఉండాలి. 4 పిల్లలు, అందులో 3 పెద్దవాళ్ళు మినిమం, 4వ వాడు చిన్నవాడు. ఈ 4వ వాడు గురించి ప్రత్యేకించి మహర్షి గారు చెప్తున్నారు. నాభాగః నభగాపత్యం. నభగుడు అనేటువంటి ఆయన పిల్లవాడు నాభాగుడు, వేరే ప్రత్యేకించి పేరేం లేదు, నాభాగః. ఈయన గురుకులానికి వెళ్ళి చాలా కాలం పాటు గురుకులంలోనే ఉండిపోయాడు. చదువుకోవటానికి చాలా కాలం పాటు ఉండిపోయాడు. ఎంతకాలం పాటు ఉండిపోయాడు అంటే ఆయన గురుకులంలో ఉంటూ ఉండగానే సుదీర్ఘకాలం పాటు సుమారుగా 50-60 ఏళ్ల పాటు గురుకులంలో ఉన్నట్టున్నాడు. ధర్మశాస్త్రం నియమం ప్రకారం గురుకులంలో కనీసం 48 ఏళ్ల పాటు ఉండాలి. 48 ఏళ్ల పాటు. ఒక వేదానికి 12 ఏళ్ళు చొప్పున 4 వేదాలకి 48 ఏళ్ల పాటు కనీసం గురుకులంలో ఉండాలి. ఇది కనీసం మినిమం వేదాలకి. ఆ తర్వాత శాస్త్రాలకి, ఆ తర్వాత వేదార్థాలకి, ఆ తర్వాత తెలుసుకోవాల్సిన విషయాలకి, ఆ తర్వాత వేదాంత తత్వజ్ఞానానికి, వీటన్నిటికీ కలిపితే ఎన్నేళ్ళు ఉండాల్సి వస్తుందో లెక్కలేదు.
మనకంత ఆయుస్సు లేదు కాబట్టి మనం పట్టించుకోలేదు, కానీ వాళ్ళు సుదీర్ఘకాలం పాటు జీవించే ఉండేవాళ్ళు. అందువల్ల సుదీర్ఘకాలం పాటే గురుకులంలో ఉన్నాడు. ఈయన గురుకులంలో ఉంటూ ఉండగానే మిగతా ముగ్గురు అన్నదమ్ములు ఆస్తిని పంచేసేసుకున్నారు. ఆస్తిని పంచుకోవాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆస్తులు పంచుకుంటే తప్ప వాళ్ళకి గడిచే పరిస్థితి కనిపించలేదు. అందుకని ఆస్తులు పంచేసుకున్నారు. పంచుకునేటప్పుడు ఏమనుకున్నారు, ఇంతకాలం అయినా సరే గురుకులం నుంచి రావట్లేదు కదా, బహుశా మన తమ్ముడు నైష్ఠిక బ్రహ్మచారి అయిపోయి ఉంటాడు, కాబట్టి తిరిగి రాడు అని అనుకున్నారు. నైష్ఠిక బ్రహ్మచారి అంటే జీవితం అంతా బ్రహ్మచర్యంతోనే ఉంటాను అని శపథం చేయటం, శపథం చేసి జీవితమంతా కూడా గురుకులంలోనే నివాసం చేయటము, గురుకులంలో నివాసం చేస్తూ గురువుగారు ఉన్నంతసేపు ఆయనకి సేవ చేసుకోవటం, ఆయన పరమపదిస్తే ఆయన పిల్లవాడికి, ఆ పిల్లవాడు పరమపదిస్తే ఆ పిల్లవాడికి, తాను ఎంత పెద్దవాడినైనా సరే వాళ్ళకే సేవలు చేసుకుంటూ గురుకులంలోనే తన శరీరాన్ని మొత్తాన్ని కరిగించేసేయటం అనే తీరులో జరుగుతుంది. కాబట్టి తిరిగి రాడు అని అనుకున్నారు. రాడేమో అనే అభిప్రాయం కాస్త ఆస్తి మీద ఆశ కొద్దో ఏదో తిరిగి రాడు అనే నిర్ణయంగా మారిపోయింది. మరి ఆ కాలంలో వాళ్ళ అత్యాశాపరులు అని కూడా చెప్పలేము, ఇలా అయి ఉంటుంది అనే అభిప్రాయంతో చేసుకున్నారు. ఆస్తి పంచేసుకున్నారు. వీళ్ళు ఆస్తి పంచేసుకున్న తర్వాత కవి మహావిద్వాంసుడై గురుకులంలో సమస్త శాస్త్రాలను ఆపోసన పట్టి సమస్త వేదాలను చదివి సమస్త విద్యలను సాధించి మహామేధావి మహావిద్వాంసుడిగా ఈ తమ్ముడు తిరిగి వచ్చాడు. కవి యవిష్ఠ అందరికీ చిన్నవాడు. చిన్నవాడంటే ఈయనకు 100 ఏళ్ళు ఉన్నా మిగతా వాళ్ళు 120 ఏళ్ళ వాడు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు, ఈయన 100 ఏళ్ళ చిన్నపిల్లవాడు. యవిష్ఠం. నాకు ఏం ఆస్తి ఇస్తారో అని అడిగాడు వచ్చినవాడు. నేను కూడా ఆస్తి తీసుకుంటే, ఆస్తి నా పేరు మీద ఉంటే ఎవరైనా నా ఆస్తి చూసి నాకు పిల్లనిస్తాడు, కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలి, నాకు ఆస్తి కావాలి, ఆస్తి ఏమి ఇస్తారని అడిగారు. అడిగితే వీళ్ళు అదేంటి మేము ఆస్తి పంచేసుకున్నాము, నువ్వు వస్తావని తెలియదు అని అనాలి కదా. అలా అనకుండా ఆస్తి మిగతా ఆస్తిలో భాగాలన్నీ మేము పంచేసుకున్నామయ్యా, నీకంటూ మన తండ్రి గారిని అట్టిపెట్టాము, కాబట్టి నీ ఆస్తిలో భాగంగా నీకు వచ్చేది మన తండ్రి గారిని తీసుకో అన్నారు. యవిష్ఠం వ్యభజన్ దాయం భ్రాతరం తాతం తండ్రి గారిని ఆస్తిలో భాగంగా పంచామన్నారు. బ్రహ్మచారిణమాగతం. వచ్చినవాడేమో బ్రహ్మచారి ఏం చేస్తాడు, ఆస్తి బ్రహ్మచారికి ఎందుకు, సంసారంలో ఉన్న వాళ్ళకి పెళ్ళాం పిల్లలు ఉన్న వాళ్ళకి మనకు ఆస్తి కావాలి కానీ వీడికి ఆస్తి ఎందుకు అనుకున్నారో ఏమో. లేదా బ్రహ్మచారి కాబట్టి ఎలాగో గురుకులంలో ఇంతకాలం గురువులను బాగా సేవించుకోవడం అలవాటు పడ్డవాడు, గురువులకు సేవ అలవాటైంది కాబట్టి తండ్రి గారికి కూడా ఈ వయసులో సేవ బాగా చేసుకుంటాడు అనుకున్నారు. ఏమనుకున్నారో వాళ్ళు మాత్రం ఆస్తిగా తాతని అంటే తండ్రిని ఇచ్చేశాము అని అన్నారు. నాభాగో నభగాపత్యం యంతతం భ్రాతరః కవిం యవిష్ఠం వ్యభజందాయం బ్రహ్మచారిణమాగతం. ఈ నాభాగుడు మాట్లాడేవాడు కాదు, మాట తూలేవాడు కాదు. ఏం మాట్లాడకుండా సరే అన్నట్టుగా ఒప్పుకుని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి భ్రాతరోభాంక్త కిం మహ్యం భజామ పితరం తవ త్వాం మమార్యాస్తథాభాంక్షు మా పుత్రక తదాదృథాః. తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు కదా. తండ్రి గారు అడిగాడు, ఏరా అబ్బాయి ఇన్ని రోజులకు వచ్చావు, ఏమైంది, అందరితో వెళ్ళావు, అన్నాలని చూసావా, అందరినీ పలకరించావా, వచ్చావా అని అడిగాను. అడిగితే వెళ్ళానండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి, పలకరించానండి, ఆస్తిలో నా భాగం అడిగానండి, నా వాటా అడిగానండి అన్నాడు. దాంతో తండ్రి గారు అడిగాడు, భ్రాతరోభాంతకిం, ఆస్తిలో నీ వాటాగా నీకేమిచ్చారు మీ అన్నలు అని అడిగారు. ఈయనేమో బహుశా సంఘ పరిత్యాగం చేసేసి ఆస్తులు ఇవన్నీ వద్దు అని అనుకుని వాళ్ళకి ఇచ్చేసేసి తన మానాన్ని ఎక్కడో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నట్టున్నాడు. అందువల్ల వాళ్ళు నీకేమి ఇచ్చారు అని అడిగాడు. నా భాగంలో నేను నీకేమి ఇవ్వాలి అని అనకుండా నీకేమి ఇచ్చారు అని అడిగాడు. మహ్యం భజామ పితరం తవా అని అన్నారు. వాళ్ళు నాకేమిస్తామన్నారంటే ఆస్తిలో నీ వాటాగా తండ్రి గారిని ఇస్తున్నాము, తండ్రి గారిని విభాగం చేసి నీకు ఇచ్చేస్తున్నాము అని అన్నారండి. త్వాం మమార్యాస్తథాభాంక్షు, ఓ తండ్రి ఆస్తిలో వాటాగా నిన్ను నాకు ఇచ్చారు, అందుకని నీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు. అందుకని కాదు, నీ దగ్గరికి వచ్చాను, నిన్ను వాటాగా ఇచ్చారు అన్నలు అన్నాడు. తండ్రి గారు కొంచెం ఫీల్ అయ్యాడు, అదేంటి అన్నలు ఇలా చేశారు అని. కానీ ఆయనకి కొంత పరిస్థితులు తెలుసు.
ఉన్న ఆస్తి ఎంత, అందులో ముక్కలు చేస్తే వచ్చేది ఎంత, ఒకసారి ఆస్తిని అనుభవిస్తూ వస్తూ ఉంటే అందులోంచి మళ్ళీ ముక్క తీసి ఇంకోటికి ఇవ్వటం అనేది ఎంత కష్టం, ఇవన్నీ తెలుసు ఆయనకి. అందులో ఉండే సంక్లిష్టతలన్నీ తెలుసు. అందువల్ల అవేమీ అంత పనికొచ్చే ఆస్తి కాదు, అలాగని ముక్కలు చేసి ఇతనికి ఇవ్వగలిగిన ఆస్తి కాదు. అందుకని వాళ్ళు చేసింది మరీ తప్పేం కాదు, వాళ్ళు అంతకుమించి చేయలేరు అని అనుకున్నాడు. అలాగని అందరికంటే చిన్నపిల్లవాడు, చక్కగా చదువుకు వచ్చినవాడు, అందరికంటే ఎక్కువ విద్వాంసుడు, ఇతనికి అన్యాయం చేద్దామని కూడా ఆయనకేం అనిపించలేదు. అందువల్ల మా పుత్రక తదాదృథాః, అలా అనుకోద్దురా అబ్బాయి, వాళ్ళు చెప్పినట్లుగా నన్నేదో నీకు ఆస్తిలో వాటాగా ఇచ్చి నా బాధ్యతలను నీకు ఇచ్చి వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని అనుకోవద్దు, అది నీకేం రాలేదు అని కూడా అనుకోవద్దు. బ్రహ్మచారిగా చాలా కాలం పాటు అక్కడే ఉన్నావు కాబట్టి వాళ్ళు పొరపడి ఉండొచ్చు, అందువల్ల వాళ్ళని తప్పుగా అనుకోవద్దు. వాళ్ళు చెప్పినట్లుగా నీకు ఆస్తిలో మరేది రాలేదు అని కూడా అనుకోవద్దు. నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను నీకు వాళ్ళ దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఆస్తినే ఇస్తాను పో అన్నాడు. భ్రాతరోభాంక్త కిం మహ్యం భజామ పితరంతవ త్వాం మమార్యాస్తథాభాంక్షు మా పుత్రక తదాదృథాః. ఏమిస్తాను? ఇమే అంగిరసత్రం ఆసతేద్య సుమేధసః షష్ఠముపేత్యాహు కవే షష్ఠముపేత్యాహ కవే ముహ్యంతి కర్మణి. ఇమే అంగిరసః, ఈ అంగిరసో గణాల వాళ్ళు, అంగిరస మహర్షి గారి వంశానికి చెందినటువంటి వాళ్ళు సత్రమాసతే, సత్రయాగం చేస్తున్నారు. అద్య, ఇప్పుడు చేస్తున్నారు, ఈ కాలంలో చేస్తున్నారు. వాళ్ళందరూ సుమేధస, చాలా తెలివైన వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, చాలా మేధావులు, అంటే గ్రంథధారణ సామర్థ్యం బాగా గట్టిగా ఉన్నవాళ్ళు. సుమేధస, ప్రతిభావంతులే అందరూ. కానీ ఆ సత్రయాగంలో చాలా చిక్కులుంటాయి. ఆ సత్రయాగంలో పాపం ద్వితీయమహ ఊచివాన్ యువా అంగిరసాం సత్రే ద్వితీయమహ ఊచివాన్ అని శర్యాతి మహారాజు గారు 2వ రోజు చేయవలసిన పనులేవో చెప్పేశాడు. కానీ దానికంటే సంక్లిష్టమైన ఒక అంశం ఉంది. షష్ఠముపేత్యాహ కవే ముహ్యంతి కర్మణి. 6వ రోజు, మళ్ళీ 6వ రోజు నుంచి మళ్ళీ 6వ రోజు, అంటే 6, 12 ఈ 2 రోజులు చాలా కష్టం. అందులో అభిప్లవ షడహ, పృష్ఠ్య షడహ అని 2 రకాలవి. ఈ అభిప్లవ షడహంలో కానీ పృష్ఠ్య షడహంలో కానీ వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఉపేత్య ఆ రోజుకు వస్తే చాలు, అంతకుముందు అన్నీ మాట్లాడుకుని ఇలా చేద్దాం అలా చేద్దామని నిర్ణయించుకుని ఉంటారు. కానీ ఆ రోజు దిగేసరికి ఒకవైపు పని చేయటం, మరొక వైపు ఏం జరుగుతుందో చూసుకోవటం, ఈ రెండింటినీ సమన్వయం చేసుకోలేక కవే, ఓ సర్వజ్ఞుడా, ఓ మేధావి, ఓ అన్నీ తెలిసినటువంటి వాడా, వాళ్ళు ముహ్యంతి కర్మణి, వాళ్ళు చేయవలసిన పనిలో కాస్తంత ఇబ్బంది పడతారు. ఏం చేయాలి అని తెలియక చాలా చోట్ల తొట్టుపాట్లు పడతారు. ఇమే అంగిరసత్రం ఆసతేద్య సుమేధస షష్ఠముపేత్యాహ కవే ముహ్యంతి కర్మణి. వాళ్ళు ఎక్కడ తొట్టుపాటు పడతారో నాకు తెలుసు, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళకి వైశ్వదేవ సూక్తాలు తెలియక సరిగ్గా ఆ సూక్తాలలో ఉండేటువంటి అర్థాలు, దాన్ని బట్టి అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు ఇవి తెలియక వాళ్ళు ఇబ్బంది పడతారు. నాకు ఆ విషయం తెలుసు. నేను ఆ 2 సూక్తాలు నీకు చెప్తాను. తాంస్త్వం శంసయ సూక్తే ద్వే వైశ్వదేవే మహాత్మనః తే స్వర్యంతో ధనం సత్రం సత్ర పరిశేషితమాత్మనః. తాంస్త్వం శంసయ సూక్తే ద్వే, నేను చెప్పిన ఆ 2 వైశ్వదేవ సూక్తాలని నువ్వు వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఆ వైశ్వదేవ సూక్తం విషయంలో ఇటువంటి కాస్త ఊగుతూ ఉంటారు. ఇదే అదే, దాన్ని వాడాలా దీన్ని వాడాలా తెలియక ఇబ్బంది పడతారు. ఈ 6 కదా, ఈ 6వ రోజు చెప్పాల్సిన వైశ్వదేవ సూక్తం ఒకటి, మళ్ళీ 12వ రోజు అంటే అక్కడి నుంచి 6వ రోజు చెప్పాల్సిన వైశ్వదేవ సూక్తం మరొకటి. ఈ వైశ్వదేవ సూక్తంలో 2వ దాన్ని మొదటిదో దానికా లేదా మొదటిది 2వ దానికా అనే విషయంలో సందేహపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. నువ్వు తాంస్త్వం శంసయ సూక్తే ద్వే వైశ్వదేవే, నువ్వు గనక ఆ వైశ్వదేవ సూక్తాలను రెండింటినీ వాళ్ళకి చెబితే మహాత్మన, నిన్ను గొప్పవాడిగా వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళకి ఎక్కడ మోహం ఉందో, ఎక్కడ వాళ్ళకి తెలియనితనం ఉందో అక్కడ నువ్వు కనుక తీర్చేస్తే, సందేహం తీర్చేస్తే నిన్ను గొప్పగా వాళ్ళు ఒప్పుకుంటారు కదా. ఒప్పుకుని వాళ్ళేమో స్వర్గం కోసం ఈ సత్రయాగం చేస్తున్నారు, స్వర్గానికి వెళ్ళిపోదాము, బొందితో స్వర్గం అంటారు కదా, అలా స్వర్గం కోసం అని చేస్తున్నారు. తే స్వర్యంతః,
ఆ సత్రం పూర్తి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా స్వర్గానికి వెళతారు మహానుభావులు, వాళ్ళేం తక్కువ వాళ్ళు కారు. కానీ వెళ్ళేటప్పుడు సత్ర పరిశేషితం ఆత్మనః, వాళ్ళకు ఉన్నదంతా తీసుకొచ్చి, వాళ్ళేం పెద్ద సంపన్నులు కారు కానీ ఉన్నదంతా తీసుకొచ్చి సత్రంలోనే అట్టిపెట్టారు. ఈ సత్రం అయిన తర్వాత, ఈ సత్రయాగం పూర్తయిన తర్వాత వాళ్ళ బంధుతో స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఈ లోకంలో, భూలోకంలో ఉండేటువంటి ఈ వస్తువులేవి వాళ్ళకి అక్కర్లేదు, అందువల్ల అవి నీకు ఇచ్చేస్తారు. తాం స్వం శంసయ సూక్తే ద్వే వైశ్వదేవే మహాత్మనః తే స్వర్యంతో ధనం సత్రం సత్ర పరిశేషితం ఆత్మనః దాస్యంతి తేథ తాన్ గచ్చ తథా సకృతవాన్ యథా తస్మై దత్వా యయుస్వర్గం తే సత్ర పరిశేషితం. దాస్యంతి, వాళ్ళు నీకు ఇచ్చేస్తారయ్యా, నువ్వేం భయపడద్దు. అథ తాన్ గచ్చ, వెంటనే అక్కడికి వెళ్ళిపో. నేను ఇదో సూక్తాలు చెప్తున్నాను, ఇదో 6వ రోజు చెప్పాల్సిన సూక్తం ఇది, 12వ రోజు చెప్పాల్సిన సూక్తం ఇది, నువ్వు జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకో, వెళ్ళి అక్కడ చెప్పేసేయి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వెళ్ళి వాళ్ళకి సహాయం చెయ్యి, డౌటే లేదు. తాను గచ్చ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పు, వాళ్ళు నీకు కావాల్సిన పని చేసి పెడతారు. నీకు మీ అన్నల కంటే మంచి ఆస్తి వస్తుంది. వాళ్ళ దగ్గర చాలామంది కదా, 18 మంది కలిసి సత్రయాగం చేస్తూ వాళ్ళ కొనదంతా పెట్టి సత్రయాగం చేస్తూ, సత్రయాగంలో మిగిలితే 18 మంది మిగులుతుంది కదా, 18 మందిది నువ్వు తీసుకోవచ్చు, ఎక్కువ ఆస్తే వస్తుంది పో అన్నాడు. తథా సకృతవాన్ యథా, అట్లాగే చేశాడు. ఈ 18 మంది వేపనాళ్ళ దగ్గర ఉండే ఆస్తి ఏముందో, అది ఏం మిగులుతుందో, ఏం మిగిలితే ఈయనకి ఏం ఆస్తి వస్తుందో ఇవేం మనకి తెలియదు. ఆ యజ్ఞాలు యాగాలు అంటే బంగారాలు వెండులు పెట్టి చేసేదేం కాదు. మరుత్త మహారాజు గారు చేసినట్లుగా అంగిరసులు చేయటం అనేది అసాధ్యం, అది జరిగే పని కాదు. కానీ ఏదో తండ్రి గారు చెప్పారు, చెప్పినట్లు విన్నాడు. ఏమొస్తుంది, ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, వాళ్ళు ఎంత పెట్టారు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఏం అడగలేదు. తథా సకృతవాన్ యథా, తండ్రి గారు చెప్పినట్లు చేశాడు, చెప్పినట్లు చేసేసాడు. నిజంగానే యజ్ఞానికి వెళ్ళేసరికి అంగిరసులు 6వ రోజుకు వచ్చేసరికి తలలు పట్టు కూర్చున్నారు. తోచట్లేదు వాళ్ళకి, 18 మందికి తోచట్లేదు. ఇంకా పై ఎత్తున ఉండేవాళ్ళు, వీళ్ళు ఎవ్వరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఎవరు చెప్పినా సరే అది నిలవటం లేదు. ఇతను మాత్రం వెళ్ళి సూక్తాన్ని గురించి చెప్పేశాడు. మా నాన్నగారు చెప్పారన్నాడు, ఏం భయం లేదన్నాడు. దానికి కావాల్సిన విశేషాలన్నిటినీ, న్యాయాలన్నిటినీ చెప్పేసరికి వాళ్ళు దాన్ని అంగీకరించి నువ్వు వెళ్ళకు, ఇక్కడే కూర్చోమన్నారు. మళ్ళీ 12వ రోజు వచ్చింది. 12వ రోజుకి ఇదే పతంతు. ఆ రోజుకు వచ్చిన సందేహాలన్నింటినీ కూడా ఆయన తీర్చేసేసరికి, బాబు నువ్వు మాకు చాలా దొరికావు, గొప్పగా దొరికావు. మేము ఈ సత్రయాగం పూర్తి చేసుకుని స్వర్గానికి వెళుతూ ఈ మిగిలిందంతా నీకు ఇచ్చేసి రాసేసి వెళ్ళిపోతానులే అని అన్నారు. దాంతో అక్కడే కూర్చున్నాడు పాపం. తే యయు తస్మై దత్వా యయుస్వర్గం తే, వాళ్ళు నిజంగానే మాట నిలుపుకున్నారు. వెళుతూ సత్రంలో మిగిలిందంతా నీకే చెందుతుందయ్యా అని చెప్పి, సత్ర పరిశేషితం తస్మై దత్వా, నీకే చెందుతుంది అని చెప్పి ధైర్యంగా తీసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. దాస్యంతి తేథ తాన్ గచ్చ తథా సకృతవాన్ యథా తస్మై దత్వా యయుస్వర్గం తే సత్ర పరిశేషితం. ఇదానికి అక్కడేం మిగిలినాయి? నా మొహం మిగిలింది. అవి ఇవి, ఆ పాత్రలు, ఈ చెక్కలు, ఆ చెక్కలు, సమిధలు, కాస్త నెయ్యి ఏమన్నా మిగిలితే మిగలాలి. ఇలాంటివేమి మిగిలినాయి. మిగిలితే తం కశ్చిత్ స్వీకరిష్యంతం పురుష కృష్ణదర్శన అభ్యేత్య మమేదం వాస్తుకం వసు. తం, ఇతను స్వీకరిష్యంతం, ఏదో అన్నీ ఏరుకుందాము, ఏమున్నాయి ఏం లేవు అని చూసుకుందాము అని అనుకుంటూ ఉండగా, ఆ ప్రయత్నంలో ఉండగా ఉన్నట్టుండి కశ్చిత్, ఒక వ్యక్తి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఉత్తరతోభ్యేత్య, ఉత్తర దిక్కు నుంచి వచ్చాడు. వచ్చినవాడు ఓ పురుషుడు. ఎలా ఉన్నాడు? కృష్ణదర్శన, చూడటానికి నల్లగా ఉన్నాడు. నలుపు అంటే మామూలు నలుపు కాదు, మొత్తం నలుపు. కళ్ళు గిళ్ళు అన్నీ కూడా, అరచేతులు అరికాళ్ళు అన్నీ నల్లగా ఉన్నాయి. అలాంటి నల్లటి నలుపుతో ఒక ఆయన వచ్చాడు. తం కశ్చిత్ స్వీకరిష్యంతం పురుష కృష్ణదర్శన ఉత్తరత అభ్యుపేత్య ఉవాచ. వచ్చినవాడు కొంచెం శాంతంగానే చెప్పాడు. ఏమని? మమేదం వాస్తుకం వసు అని చెప్పాడు. నాయనా, నువ్వు అవి ఇవి తీయబోతున్నావు, ఈ నీ వస్తువులు కావు, నువ్వు తీసుకోకూడదు. మమేదం, నాదిది. ఎందుకిది? వాస్తుకం అంటే యజ్ఞం చేయగా మిగిలినటువంటి వస్తువు.
అది వసు, అది ఏ ధనమైనా ఏ వస్తువైనా సరే అది నాకు సంబంధించిన ధనం, ఇది నాది, అందువల్ల నువ్వు ముట్టుకోకూడదు నాయన, ముట్టుకోవద్దు అని చెప్పాడు. తం కశ్చిత్ స్వీకరిష్యంతం పురుష కృష్ణదర్శన ఉమాచోత్తరతోభ్యేత్య మమేదం వాస్తుకం వసు. మమేదం ఋషిభిర్దత్తం ఇతి తర్హి స్మ మానవ స్యాన్నౌతే పితరి ప్రశ్న పృష్టవాన్ పితరం తథా. వెళ్ళినవాడు తక్కువడు కాడు కదా, ఈ నాభాగుడు, నభగుడు యొక్క కుమారుడు లేదా నాభాగుడు యొక్క కుమారుడైన నాభాగుడు, ఆయనేం తక్కువవాడు కాడు కదా. ఆయన ఉన్నదన్నట్లుగా చెప్పాడు. ఏమని? మమేదం ఋషిభిర్దత్తం. ముందేమన్నాడు? ఇది నాది, మమేదం. మమేదం అంటే ఇది నాది అని అనాలంటే నీకెక్కడి నుంచి వచ్చింది అనే సంగతి కావాలి. అందులోనూ ఎవరికైనా సరే ఇది నాది అని అనాలంటే ధర్మశాస్త్రం ప్రకారం ఆ స్వత్వానికి కావలసినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం ఇది నాకు సంక్రమించిందా లేదా చెప్పాలి. దాని ప్రకారం ఈయన బ్రాహ్మడు కాబట్టి ఇది నాది అని చెప్పాలి అంటే ఇది నాకు ఎవరో ఇచ్చింది అని చెప్పాలి. అదే క్షత్రియుడైతే ఇది నేను గెలుచుకున్నాను అని చెప్పుకోవచ్చు. కానీ ఈయన అలా చెప్పడానికి వీల్లేదు. ఇది నాకు ఎవరో ఇచ్చారు అనే చెప్పాలి. ఎవరైనా ఇస్తేనే ఈయనకి స్వత్వం పుట్టుకొస్తుంది, ప్రధానమైన స్వత్వం పుడుతుంది. కాబట్టి ఈయనేం చెప్పాడు? ఋషిభిర్దత్తం, ఋషులు నాకు ఇచ్చారు, వాళ్ళు దానం చేశారు కాబట్టి మిగిలిందంతా నువ్వు తీసుకో అని చెప్పారు కాబట్టి వాళ్ళ ద్వారా నాకు స్వత్వం సంక్రమించింది, కాబట్టి ఇది ఇది నాది అన్నాడు. మమేదం ఋషిభిర్దత్తం ఇది తర్హిస్మ మానవ. తర్హిస్మ తదైవ, అప్పుడే వెంటనే చెప్పాడు. మానవ, మనువు గారి కుమారుడు కదా, గట్టిగా చెప్పాడు. తనకున్న పరిజ్ఞానం అంతా వాడి చెప్పాడు. ఆ వచ్చిన నల్లట ఆయన ఏమన్నాడంటే, అలా కాదు, అసలు నిన్ను ఈ యజ్ఞానికి పంపించింది ఎవరో చెప్పు అన్నాడు. అంటే మా నాన్నగారు అన్నాడు. మీ నాన్నగారు ఎవరు? మనువు గారు. అవునా, మనువు గారే కదా నిన్ను పంపించారు, మనువు గారే కదా చెప్పారు యజ్ఞంలో మిగిలిందంతా కూడా నీదే, వాళ్ళు నీకు ఇస్తారు, నువ్వు తీసుకోమని చెప్పారు కదా. ఒక పని చేద్దాము, నీదా నాదా అనే విషయంలో మన ఇద్దరికి సందేహం వచ్చింది కదా, కాబట్టి స్యాన్నౌతే పితరి ప్రశ్న, మనిద్దరిలో ఎవరికి చెందుతుంది ఇది అనే విషయాన్ని మీ నాన్నగారిని అడిగి తేల్చుకుందాము. మీ నాన్నగారిని అడుగు, నువ్వు వెళ్ళి అడుగు, నేను రాను, నాకేం అవసరం, నువ్వు వెళ్ళి అడుగు. మీ నాన్నగారు మనిద్దరిలో ఎవరికి చెందుతుంది అనే విషయాన్ని చెప్పని. నేను ఇలా మాట చెప్పానని చెప్పు, ఉత్తర దిక్కు నుంచి వచ్చానని చెప్పు, కృష్ణ దర్శనహాగా ఉన్నానని చెప్పు, వచ్చిన వాడిని యజ్ఞవాస్తుకం మమ యద్యజ్ఞవాస్తౌ హీయతే మమ వై తత్ అని నేను చెప్పానని చెప్పు. నీకేదో ఆయన చెప్పారు కదా, ఆ మాటను కూడా మాట్లాడుకోండి, మీ ఇద్దరు మాట్లాడుకుని మీ నాన్నగారిని అడిగి నాకు వచ్చి చెప్పు అన్నాడు. స్యాన్నౌతే పితరి ప్రశ్న పృష్టవాన్ పితరం యథా. ఈయన మరీ చిన్నపిల్లవాడేం కాదు కదా, పెద్దవాడు కదా. అయ్యా తమరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా నాన్నగారిని అడిగి ఉన్నదిన్నట్లుగా చెప్తానండి అన్నాడు. పరిగెత్తుకెళ్ళాడు నాన్నగారి దగ్గరికి. దక్కక ఏదో ₹100 ఆస్తి దొరుకుతుంటే దానికి కూడా ఒక ఆయన అడ్డం పడ్డాడు అని టెన్షన్లో ఉన్నాడు పాపం. అయినా సరే తండ్రి గారి దగ్గరికి పరిగెత్తికి వెళ్ళి పృష్టవాన్ పితరం తథా, తండ్రి గారిని అడిగాడు. ఏమండి మీరేమో వాళ్ళు మిగిలింది ఇస్తారో అది నాదన్నారు, ఉత్తర దిక్కు నుంచి ఒక నల్ల ఆయన వచ్చాడు, ఆయన వచ్చి నాదంటున్నాడు, దానికి ఏదో వాక్యం చెప్తున్నాడు, మరి మా ఇద్దరిలో ఎవరిది అని మీరు తేల్చండి అన్నాడు. మమేదం ఋషిభిర్దత్తం ఇది తర్హిస్మ మానవ స్యాన్నౌతే పితరి ప్రశ్న పృష్టవాన్ పితరం తథా. యజ్ఞవాస్తుగతం సర్వం ఉచ్ఛిష్టం ఋషయ క్వచిత్ చక్రుర్విభాగం రుద్రాయ సదేవ సర్వమర్హతి అని తండ్రి గారు చెప్పారు. అయ్యోయ్యో చెప్పడం మర్చిపోయాను అబ్బాయి, నిజమే ఇది. ఆ ఉత్తర దిక్కు నుంచి వచ్చిన నల్లాయనకే ఇది చెందుతుంది. ఎందుకంటే యజ్ఞవాస్తుగతం సర్వం, యజ్ఞం చేయగా మిగిలినటువంటిది మొత్తం కూడా ఏం మిగిలినా సరే సర్వం ఉచ్ఛిష్టం, ఆ మిగిలిన దాన్ని మొత్తాన్ని రుద్రుడికి చెందుతుంది అని ఋషులందరూ తేల్చారయ్యా. ఆ సంగతి నేను మర్చిపోయి నీకు చెప్పలేకపోయాను. యజ్ఞవాస్తుగతం, అందులోనూ ఉచ్ఛిష్టం అంతా అయిపోగా మిగిలినవి ఇవన్నీ కూడా ఋషులందరూ కలిసి ఇది ఎవరికి చెందాలి అని ఆలోచించి చక్రుర్విభాగం, ఒక విభాగం చేసి ఆ విభాగం ప్రకారం రుద్రాయ విభాగం చక్రు, రుద్రుడికి చెందుతుంది అని తీర్మానం చేశారు. క్వచిత్ ఎప్పుడో చేశారు, ఒకప్పుడు. ఎప్పుడు చేశారు అంటే దక్షయజ్ఞభంగం అప్పుడు చేశారు. దక్షయజ్ఞాన్ని ఆయన రుద్రుడు వచ్చి భంగం చేసేసాడు కదా. ఆ భంగం చేసినప్పుడు
ఆయన మళ్ళీ తిరిగి బతికించమని, ఈ యజ్ఞాన్ని పూర్తి చేయమని ప్రార్థించి, ఈ యజ్ఞం చేయగా మిగిలిన వస్తువులన్నీ నీకే చెందేటట్టు రాసిస్తాము అని వాళ్ళు ఎప్పుడు రాసిచ్చేశారు. నేను ఆ విషయం మర్చిపోయి అంగిరసులు నీకు ఇచ్చేస్తారు, నువ్వు తీసుకోమని పొరపాటు చెప్పాను. అది ఆయనకే చెందుతుంది, రుద్రుడికే చెందుతుంది అన్నాడు. వచ్చినవాడు రుద్రుడు అని ఈ మాట పట్టి తేలింది. ఉత్తర దిక్కు నుంచి వచ్చాడు, కానీ వచ్చినవాడు కృష్ణ దర్శన. మామూలుగా ఆయన స్ఫటిక మణినిభ అని స్ఫటిక మణిలాగా తెల్లగా ప్రకాశిస్తూ ఉండాలి. ఎందుకో నల్లగా వచ్చాడు, నల్లటి మేనితో వచ్చాడు. కానీ వచ్చినవాడు రుద్రుడు, ఆయనతో మనం పెట్టుకోలేము. సదేవ సర్వమర్హతి. నిజానికి ఈ సృష్టి మొత్తం ఆయనదే. ఈ సృష్టిలో ఉండే ప్రతి వస్తువు ఆయనకే చెందుతుంది. అందులో ఈ యజ్ఞవాస్తువు అంటే యజ్ఞం చేయగా మిగిలినటువంటి వస్తువు ఆయనకి చెందుతుంది అని ప్రత్యేకించి చెప్పాలా? అందులోనూ ఋషులే తీర్మానం చేసిన తర్వాత చెప్పాలా? ఋషుల తీర్మానం అనేది చిన్న పురాణ కథ. అసలు వేదంలో అయితే యజ్ఞవాస్తవు హీయతే మమ వై తదితి తస్మాత్ యజ్ఞవాస్తు నాభ్యవేత్యం అని రుద్రుడికే చెందినట్లుగా ఉంది. అది ప్రత్యేకించి ఉంది. నేనే పొరపడ్డాను, ఆ రుద్రుడికే చెందుతుంది, ఆయనదేనయ్యా ఈ వస్తువు అంతా అని చెప్పాడు. యజ్ఞవాస్తుగతం సర్వం ఉచ్ఛిష్టం ఋషయ క్వచిత్ చక్రుర్విభాగం రుద్రాయ సదేవ సర్వమర్హతి అని. ఇతను తండ్రితో పోట్లాడలేదు. ఏమని పోట్లాడలేదు? అసలు నిన్ను నాకు ఆస్తిగా ఇవ్వటమే తప్పు. నేను నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను మళ్ళీ నాకు చెందని ఆస్తి చోటకి నన్ను పంపించడం తప్పు. నేను అక్కడేదో ఏరుకుంటూ ఉంటే ఎవరో వచ్చి వాడు నాదంటే నేను నీ దగ్గరకు వస్తే, అది తేల్చమని నీ దగ్గరకు వస్తే వాడిదే నీది కాదు అని నువ్వు చెప్పడం తప్పు. ఏంటిది, నన్ను ఏమన్నా ఇబ్బంది పెడుతున్నావా, నన్ను తిప్పుతున్నావా అని ఇలాంటి మాటలేం మాట్లాడలేదు. అతనికి కావాల్సింది సత్యం, నిజం అనేది ఏంటి అని మాత్రమే కావాలి. ఆ నిజం తెలిసిన వెంటనే పరిగెత్తుకెళ్ళాడు ఆ పరమేశ్వరుడి దగ్గరికి. వచ్చినవాడు పరమేశ్వరుడు అని తెలిసింది కదా. తెలిసేసరికి కిందటిసారి దండం పెట్టాడో లేదో తెలియదు, కానీ ఈసారి మాత్రం నాభాగస్థం ప్రణమ్యాహ తవేశ కిల వాస్తుకం ఇత్యాహమే పితా బ్రహ్మన్ శిరసా త్వాం ప్రసాదయే అన్నాడు. నాభాగ, ఈ నాభాగుడు వెళ్ళి తం ప్రణమ్య పరమేశ్వరుడికి దండం పెట్టి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆహా అన్నాడు. ఏమన్నాడు? తవ ఈశ, ఓ సర్వేశ్వర, నీకే చెందుతుంది ఇది. అందులోనూ వాస్తుకం, యజ్ఞంలో మిగిలిన వస్తువు అంటున్నారు కదా, వాస్తుకం కిల, వాస్తుకం అనేది నీకే చెందుతుందిట్ట. ఈశ సర్వేశ్వరుడివిగా నీకే అంతాను, నీదే అంతాను, కానీ యజ్ఞవాస్తు ప్రత్యేకించి నీకే చెందుతుందిట. అలా ఎవరో నిర్బంధం చేసి పెట్టారట. ఇత్యాహ అని నా తండ్రి నాతో చెప్పాడు. మే పిత, నా తండ్రి నాతో ఈ మాట చెప్పాడు. బ్రహ్మన్, ఓ పరమాత్మ, శిరసా త్వాం ప్రసాదయే, ఈ ముక్కలు నేను ఏరుకోవాల్సినవి ఇందులో ఏం లేవు, నువ్వు వచ్చావు, నిన్ను చూశాను, ఇదే గొప్ప. కాబట్టి నా తల వంచి నీకు దండం పెడుతున్నాను. నిన్ను అనుగ్రహింపజేసుకుంటే నాకు అదే చాలు, నీ అనుగ్రహం ఉంటే అదే చాలు, నీకో దండము, ఇది నీకే చెందుతుంది అని మా నాన్నగారు చెప్పారు. నువ్వు అన్నట్లుగా మా నాన్నగారిని వెళ్ళి అడిగొచ్చి చెప్తున్నాను. నా మనసులో ఉన్నట్లుగా నేను నీకు దండం పెడుతున్నాను, నీకు నమస్కారం చేసుకుంటున్నాను అని అన్నాడు. నాభాగస్థం ప్రణమ్యాహ తవేశ కిల వాస్తుకం ఇత్యాహమే పితా బ్రహ్మన్ శిరసా త్వాం ప్రసాదయే. దాంతో ఆ బోళాశంకరుడు మొత్తం కరిగిపోయి ఎత్తే పితా వదద్ధర్మం త్వంచ సత్యం ప్రభాషసే దదామితే మంత్రదృశే జ్ఞానం బ్రహ్మ సనాతనం అని అన్నాడు. అరే, మీ నాన్నగారా వెళ్ళి అడిగితే ధర్మమే చెప్పాడు. ఎత్తే పితా అవదత్ ధర్మం, ఆయన ధర్మం తప్పకుండా చెప్పాడు. పొరపడ్డానని చెప్పాడు. పొరపాటు ఎవరికైనా రావచ్చు. ఇంతకుముందు గుర్తు రాలేదు, ఇప్పుడు వచ్చేసరికి అవునవును ఇంతే అని అంటున్నాడు. ఎత్తే పితా అవదత్ ధర్మం, నువ్వా ఆ ధర్మాన్ని యథావత్తుగా మార్పు లేకుండా త్వంచ సత్యం ప్రభాషసే, ఆ ధర్మాన్ని ఉన్నదిన్నట్లుగా నాకు వచ్చి చెప్తున్నావు. లేదు, మా నాన్నగారు అలా చెప్పలేదండి, మా నాన్నగారు నాదే అన్నారండి అని నువ్వు చెప్పుండొచ్చు. అలాంటి అవకాశం ఉంది, అలాంటి అవకాశాన్ని తీసుకోలేదు. నువ్వేం చేశావు? మీ నాన్నగారు చెప్పిన ధర్మాన్ని సత్యంగా చెప్పావు. ఆయనకి ధర్మనిష్ట ఎంత ఉందో నీకు ఆ ధర్మనిష్టతో పాటు సత్యనిష్ట కూడా ఉంది. పోనీ నువ్వు చేసిన పని చిన్నదా? మీ నాన్నగారు నీకు చెప్పిన సూక్తాలు చిన్నవా? కావు కదా. మంత్రదృక్, ఆయన మంత్రద్రష్ట. ఆ మంత్రాలను నీకు చెబితే నువ్వు మంత్రాలను వాళ్ళకి చెప్పావు కాబట్టి నీకు మంత్రనిష్ట కూడా ఉంది.
ధర్మనిష్ట, సత్యనిష్ట, మంత్రనిష్ట ఈ 3 ఉన్నవాడివి నువ్వు. అందువల్ల నీకు ఇంకా ఈ ఆస్తులతో పనేముందిరా అబ్బాయి. ఇక్కడుండే 4 ముక్కలు ఏరుకుని ఏం చేస్తావు, లేదా మీ అన్నల్లాగా ఇళ్ళు వాకిళ్ళు పెట్టుకుని మాత్రం ఏం చేస్తావు. నేను ఇవ్వాల్సిందేదో నీకు నేనిస్తాను. దదామితే, నీకు నేనిస్తాను. మీ అన్నలు ఇవ్వక్కర్లేదు, మీ నాన్నగారు ఇవ్వక్కర్లేదు, ఈ అంగరిసలు ఇవ్వక్కర్లేదు, ఎవ్వరు ఇవ్వక్కర్లేదు. నేనిస్తాను పెద్ద ఆస్తిని. దదామితే మంత్రదృశే, మంత్రంతో సహా అన్నీ ఉంది కదా నీ దగ్గర లేనిదే అనేది లేదు కదా. కాబట్టి నీకు ఇవ్వాల్సింది జ్ఞానం, బ్రహ్మ సనాతనం, దీన్ని ఇస్తాను రా అబ్బాయి అన్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తాను రా. జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్ అని చెప్తారా. మహేశ్వరుడి దగ్గర నుంచి జ్ఞానాన్ని కోరుకోవాలి అని చెప్తారా. అందువల్ల ఆ నా నుంచి కోరుకోవలసినటువంటి జ్ఞానాన్నే నేను నీకు ఇస్తాను. జ్ఞానం, ఏ జ్ఞానం? బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానాన్నే నీకు ఇస్తాను. బ్రహ్మస్వభావ జ్ఞానం, ఆ పరమాత్మకి పరబ్రహ్మకి నేను చెప్పబోయేటువంటి జ్ఞానానికి తేడానే కనిపించదు. అలాంటి జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను. సనాతనం, ఎప్పటి నుంచో సృష్టి పూర్వం నుంచి ఉండి సృష్టి అనంతరం కూడా ఉండే సమానంగా ఉండేటువంటి అతి ప్రాచీనమైన లేదా శాశ్వతమైన నిత్యమైన పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని నేను నీకు ఆస్తిగా ఇస్తానురా, దాన్ని తీసుకో. ఈ పిచ్చి పిచ్చి ఆస్తులు నీకు అక్కర్లేదు అని అన్నాడు. ఎత్తే పితా వదద్ధర్మం త్వంచ సత్యం ప్రభాషసే దదామితే మంత్రదర్శే జ్ఞానం బ్రహ్మ సనాతనం. ఇలా చెప్పి నీకు తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేస్తానురా అని ఉపదేశం చేసేసాడు. చేసినవాడు బోళాశంకరుడు కదా. ఆయనకి మళ్ళీ అయ్యో ఈ పిల్లవాడు ఆయన దృష్టిలో చిన్నపిల్లవాడే, జ్ఞానమైతే వచ్చేసింది, ప్రారబ్ధ కర్మతో జీవితం అంతా ఉండాలి కదా, ఈ శరీరంతో ఉండాలి కదా, మరి ఈ శరీరంతో పాపం ఎలా ఉంటాడు, అతనికి ఏమైనా ఆస్తిపాస్తి ఉండాలి కదా అని అనుకుని గృహాణ ద్రవిణం దత్తం మత్సత్రే పరిశేషితం ఇత్యుక్త్వాంతర్హితో రుద్రో భగవాన్ సత్యవత్సల. గృహాణ ద్రవిణం దత్తం మత్సత్రే పరిశేషితం. ఈ సత్రయాగం అంగిరసులు చేసినటువంటి సత్రయాగం ఇది పూర్తయిపోయింది. ఇందులో మిగిలి ఉన్నాయి వస్తువులు కదా, ఈ వస్తువులన్నీ నాకు చెందినవన్నాను కదా, నేను నీకు ఇప్పుడు ఇస్తున్నాను, నేను నీకు ఇస్తున్నాను. గృహాణ నువ్వు తీసుకో, ద్రవిణం దత్తం ఇక్కడ ఉండే మిగిలి ఉన్నటువంటి వస్తువులన్నిటినీ నేను నీకు ఇస్తున్నాను, తీసుకో. మత్సత్రే పరిశేషితం, ఒకసారి యజ్ఞం పూర్తయిపోతే నాదైపోయింది కదా, కాబట్టి నాకు సత్వం ఉంది, ఋషులందరూ తేల్చి చెప్పారు కదా, లేదా శృతి విధానం ప్రకారం ఇది నాకు చెందుతుంది అని ఉంది కదా, కాబట్టి నాది, నేను నీకు ఇస్తున్నాను, తీసేసుకో. ఈ తీసుకున్న వస్తువులతో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపు, ఈ జ్ఞాననిష్టతో పూర్తిగా ఉండు అని అన్నాడు. అని ఇత్యుక్త్వా అని అంతర్హితో రుద్ర, అక్కడికక్కడ అంతర్ధానం అయిపోయాడు. భగవాన్ ఆయనే కదా సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు పరమాత్మ. ఆయన సత్యవత్సల, సత్యం మీదే ప్రేమగా ఉంటాడు. ఎవరు సత్యం నిజం చెప్తే వాళ్ళ మీద ప్రేమగా ఉంటాడు. ఎవరైతే ధర్మరూపమైనటువంటి సత్యాన్ని చెప్తారో వాళ్ళ మీద ప్రేమగా ఉంటాడు. ఎవరైతే ధర్మనిష్టని సత్యనిష్టని చూపిస్తూ ఉంటారో వాళ్ళ మీద ప్రేమగా ఉంటారు. కాబట్టి ప్రేమగా ఉండే ఆ సత్యవత్సలుడైనటువంటి, సత్యం అంటే ఇంకా లోతుకు వెళితే త్రికాలాబాధ్యమైనటువంటి పరమాత్మ మీద శ్రద్ధ ఉండే వాళ్ళ మీద ఆయన ఇంకా 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 కూడా ప్రేమగా ఉంటాడు. ఆ సత్యమైనటువంటి పరమాత్మతత్వాన్ని ఉపదేశం చేయటానికే ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అలాంటి వాడు ఆ పరమేశ్వరుడు, జ్ఞానదాత అయినటువంటి పరమేశ్వరుడు ఆ నాభాగుడికి జ్ఞానోపదేశం చేసి మిగిలిందంతా ఇచ్చేసి అక్కడికక్కడ అంతర్ధానం అయిపోయాడు. గృహాణ ద్రవిణం దత్తం మత్సత్రే పరిశేషితం ఇత్యుక్త్వాంతర్హితో రుద్రో భగవాన్ సత్యవత్సల అని 11 శ్లోకాల చిన్న నాభాగోపాఖ్యానాన్ని వెయిటేజ్ ప్రకారం చూసుకుంటే చాలా బరువైనటువంటి నాభాగోపాఖ్యానాన్ని శ్రీశుకుల వారు ఈ భాగంలో చెప్పారు. చెప్పి య ఏతత్ సంస్మరేత్ ప్రాతః సాయంచ సుసమాహితః కవిర్భవతి మంత్రజ్ఞ గతించైవ తథాత్మనః అని ఈ చిన్నపాటి ఉపాఖ్యానానికి ఒక ఫలశ్రుతి కూడా చెప్తున్నారు. యహ ఏతత్, ఇంతవరకు చెప్పింది నాభాగోపాఖ్యానం కదా, ఈ నాభాగోపాఖ్యానాన్ని ఎవరైనా సరే సంస్మరేత్ ప్రాతః సాయంచ, పగలు పొద్దున ప్రాతకాలంలోనూ సాయంకాలంలోనూ ఈ 2 కాలాల్లోనూ సుసమాహిత ఏకాగ్ర చిత్తంతో కూర్చుని
సంస్మరేత్ స్మరణ చేసినట్లయితే ఆ చేసినటువంటి వ్యక్తి కవిర్భవతి, మేధావి లేకపోతే జ్ఞానవంతుడు, మహాగ్రంథధారణ సామర్థ్యం ఉన్నవాడు, బహుగ్రంథదర్శి అవుతాడు. మేధావి భవతి, కవిర్భవతి. కవి మాత్రమే కాదు, మంత్రజ్ఞ, మంత్రాలను తెలుసుకున్నవాడు, మంత్రార్థాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు. కవిర్భవతి మంత్రజ్ఞ. అంతేకాదు గతించైవ తథాత్మనః, ఆత్మనః ఆత్మస్వరూపం యొక్క గతిం తత్వాన్ని కూడా తెలుసుకున్నవాడు అవుతాడు. కవిర్భవతి మొదటి దశలో, మంత్రజ్ఞ భవతి, నాభాగుడిలాగా తండ్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వైశ్వదేవ సూక్తాలు వచ్చినట్లుగా మంత్రజ్ఞ భవతి. నాభాగుడులాగా అదే సత్యనిష్టతో గనక దీని ద్వారా అలవాటు చేసుకుని ఉన్నట్లయితే, ఈ ఉపాఖ్యానం ద్వారా సత్యనిష్టను అలవాటు చేసుకుని ఆ సత్యనిష్టతోనే గనక ఉన్నట్లయితే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన నాభాగుడిలాగా తత్వజ్ఞాని కూడా అవుతాడు అని ఫలశ్రుతి కూడా చెప్తున్నారు. య ఏతత్ సంస్మరేత్ ప్రాతః సాయంచ సుసమాహితః కవిర్భవతి మంత్రజ్ఞ గతించైవ తథాత్మనః అని. మహర్షి గారు ఈ నాభాగోపాఖ్యానాన్ని యజుర్వేద తైత్రీయ శాఖలో ఉండేటువంటి చిన్నపాటి ఉపాఖ్యానం నుంచి, అలాగే ఋగ్వేద బ్రాహ్మణంలో ఉండేటువంటి పెద్ద ఉపాఖ్యానం నుంచి తీసుకొచ్చారు. అందులోనూ ఋగ్వేదంలో ఉండే దాన్నే ప్రధానంగా తీసుకొచ్చారు. అతి సంక్షిప్తంగా చెప్పారు, చాలా సంక్షేపంగా చెప్పారు. అక్కడైతే వాక్యాలు విడివిడిగా చక్కగా ఉన్నాయి, కానీ ఈయనంత వివరంగా చెప్పలేదు, సంక్షిప్తంగా చెప్పారు. అక్కడ ప్రత్యేకించి తస్మాత్ సత్యమేవ వక్తవ్యం అనే మాట స్పష్టంగా ఉంది. సత్యమే చెప్పాలి, అబద్ధం అనే మాట ఏ దశలోనూ రాకూడదు అనే మాట ఉంది. ఆ మాటనే సత్యవత్సల, భగవాన్ సత్యవత్సల అనే ద్వారా చూపిస్తూ, ఈ సత్యనిష్ట అనేది కనుక ఉన్నట్లయితే ఈ సత్యనిష్ట క్రమక్రమంగా పెరిగి పరమసత్యమైనటువంటి పరమాత్మను తెలుసుకునే స్థాయి దాకా వెళుతుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మహర్షి గారు కథని చెప్పడం అనే సంగతి చేశారు. చేసి ఇది చాలా వెయిట్ ఉన్నటువంటి ఉపాఖ్యానము, దీనికి చాలా విశేషం ఉంది అని తెలియజెప్పడానికి అధ్యాయం పూర్తి కాకపోయినా కథ చిన్నది అనిపించినా సరే ఫలశ్రుతి అనే శ్లోకం కూడా ఇందులో చెప్తున్నారు. చెప్పి నాభాగాదంబరీషో భూన్ మహాభాగవత కృతి నాస్పృశద్ బ్రహ్మశాపోపి యం న ప్రతిహత క్వచిత్ అని ఈ నాభాగుడి యొక్క వంశం ఎలా పెరిగింది అనే విషయాన్ని పైన చెప్పబోతున్నారు. అందులో వచ్చే అంబరీషుడి యొక్క గతి, అంబరీషుడి యొక్క ఉపాఖ్యానం, దాన్ని పైన చెప్పబోతున్నారు. పైన అంబరీషోపాఖ్యానాన్ని చెప్పబోతూ, అంబరీషుడు అనేవాడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే ఆయన వంశం, ఆయన తల్లిదండ్రులు, ఆయన తాతలు ఇలాంటి వాళ్ళు అని చెప్పడం కోసం ఈ ఉపాఖ్యానాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. పనిలో పని మనకి కూడా సత్యనిష్ట పెరగాలి, దాంతోపాటు ధర్మనిష్ట పెరగాలి, మంత్రాల మీద, దేవతల మీద, ఋషివాక్యాల మీద, వీటన్నిటి మీద శ్రద్ధ పెరగాలి అనేటువంటి అభిప్రాయంతో కూడా ఈ చిన్న ఉపాఖ్యానాన్ని ఇక్కడికి చెప్పి ఫలశ్రుతి చెప్పి పూర్తి చేస్తున్నారు. 12 శ్లోకాలే అయినాయి, పైకి వెళ్ళచ్చు. కానీ చాలా రోజులుగా అంటే ఈ మనువు గారి, వైవస్వత మనువు గారి యొక్క చరిత్రను ప్రారంభించిన దగ్గర నుంచి చెప్పుకోవాలనుకునేటువంటి కొన్ని విషయాలని మనం అతి సంక్షిప్తంగానైనా సరే మాట్లాడుకోవాలి. అందుకని ఇక్కడ ఆపుకుందాము. మామూలుగా మనలో ఎవరికైనా సరే మన తండ్రి గొప్పవాడు, మన తండ్రి అంటే మన గౌరవం ఉండటం మాత్రమే కాదు, గొప్పవాడు అనేటువంటి భావన కూడా మనకుంది. తండ్రి గొప్పవాడు కాడు అని అనిపించింది అంటే ఏదో లోపం ఉంది అని అర్థం. ఆ లోపాన్ని సరిచేసుకోవటమే ఉత్తమం. తండ్రి కాదు, తాత గొప్పవాడు. తండ్రిని తాతని చూశాం కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవటం పెద్ద విషయం కాదు. మనం చూడని ముత్తాత కూడా మన దృష్టిలో గొప్పవాడు. అది కేవలం నాకు సంబంధించిన వాడు, నాకు ముత్తాత అనే తీరులో మాత్రమే కాదు, ఆయనలో ఏవో విశేషాలు ఉన్నాయి, మేము విన్నాము, చిన్నప్పుడు ఆయన ఇలా ఉండేవాడు, అలా ఉండేవాడు అని చెప్పుకోవటం అనేది మనం చూస్తూనే ఉన్నాం, మన అనుభవంలో ఉంది. చాలామందిని వింటాం, మా ముత్తాత గారు చిన్నప్పుడు పొద్దున్నే 1/2 లీటర్ ఆవు నెయ్యి తాగేసి వెళ్ళిపోయేవాడు, మళ్ళీ మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఏం తినకుండా అలాగే వచ్చేవాడు అని చెప్తుంటే మనం ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టుకుని విన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో చెప్పే వాళ్ళకి మా ముత్తాత గారు గొప్పవారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం మనకు కూడా సమ్మతంగానే ఉంది, మనకు కూడా అలాగే ఉంది. ఇప్పుడు కనిపించని ముత్తాత గొప్పవాడు అనేటువంటి భావన ఉంది అంటే మన స్వభావంలో ఒకటి ఉంది,
ఏంటంటే మన వంశంలో వాళ్ళు మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు గొప్పవాళ్ళు అనే భావన ఉంది. అలా గనక ఆలోచిస్తే మన వంశానికే చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మనువు గారి పిల్లలు, అంటే మానవులు, మనం కూడా మానవులమే. వాళ్ళ వంశాలు క్రమంగా అభివృద్ధి చెంది విడదీసుకుపోయి క్రమక్రమంగా ఇన్ని కోట్ల మంది జనాభా వచ్చేస్తే అందులో జనాభాలో ఒక చీలికకి లేదా ఒక శాఖకి చెందిన వాళ్ళం మనమయ్యాం. కాబట్టి వీళ్ళందరూ మనకి కనిపించని ముత్తాతల వరుసలకు వస్తారు. ఎవరెవరు వస్తారు? వైవస్వత మనువు గారు వస్తారు. వైవస్వత మనువు గారి 10 మంది పిల్లలు వస్తారు. ఆ 10 మంది పిల్లల్లో నాభాగుడు వస్తాడు. ఆ నాభాగుడి పిల్లవాడు వస్తాడు. నాభగుడు వస్తారు. ఎవరైనా వస్తారు. షరియాతి గారు వస్తారు. షరియాతి గారి పిల్ల సుకన్య వస్తుంది. ఇలా ఎవరైనా సరే ఈ వరుసలోకే వస్తారు. సరే, కనిపించని వాళ్ళు మన ముత్తాతల వంశలు. ముత్తాత పైన ఇంకో పదం లేదు కదా. వీళ్ళందరూ మన ముత్తాతలు అనుకుంటే వీళ్ళు ముత్తాతలు గొప్పవాళ్ళు అని చెప్పడానికి రుజువులు మనకు కనిపిస్తున్నాయి. మన ముత్తాతలు అంటే నాభాగుడు కానీ లేకపోతే షరియాతి గారు కానీ మరొకరు కానీ వాళ్ళందరూ గొప్పవాళ్ళు. ఈవెన్ సుద్యుమ్నుడు కానీ మరొకరు కానీ అందరూ కూడా గొప్పవాళ్ళు అని మనకి దాఖలాలు కనిపిస్తుంటే ఈ గొప్పవాళ్ళ చరిత్రలను విని మనం మన గొప్పదనాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళని చూసి మనం కూడా గొప్పతనాన్ని నేర్చుకోవాలి. మనం ఇలా చూసి నేర్చుకునే పరిస్థితిలో ఉన్నామా, లేదా వీళ్ళని మనం అసలు ముత్తాతలుగానో మన వంశానికి పైకి చెందిన వాళ్ళుగానో అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది. మనం ఒకవేళ కనుక వీళ్ళని ముత్తాతలుగా గుర్తించే మాట అయితే, మన పై తరాల వాళ్ళగా వీళ్ళని గుర్తించే మాట అయితే, వీళ్ళని గురించి తెలుసుకోవాలా లేదా అక్కర్లేని వాళ్ళని గురించి తెలుసుకోవాలా? మన ముత్తాతలు లేదా మన వంశంలో పైన వాళ్ళు గొప్పవాళ్ళు, గొప్ప నడవడిక ఉన్నవాళ్ళు, గొప్ప సత్యనిష్ట ఉన్నవాళ్ళు, గొప్ప ధర్మనిష్ట ఉన్నవాళ్ళు, పాతివ్రత్యం ఉన్నవాళ్ళు, లేకపోతే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళ చరిత్రలను తెలుసుకుని వీళ్ళు నడుచుకున్నట్లు నడుచుకోవటం అనేది సరి అయినదా? లేకపోతే ఎవరో మన దేశానికి వచ్చారు, బందిపోట్లుగా వచ్చారు, దుండగులుగా వచ్చారు, వచ్చిన వాడి ఎడారి ప్రదేశం కంటే ఈ ప్రదేశం బాగుంది, చెట్టు చేమలతో అందంగా ఉంది అని అనిపించింది, లేదా వాళ్ళ ఎడారి మృగాల కంటే మన మనుషులు చెప్తే మాట వినేట్టుగా ఉన్నారని అనిపించి వాడు ఇక్కడే ఉండిపోయి మన దేశానికి ఏదో సేవ చేశాడు, మన దేశాన్ని పెంచాడు, మన దేశంలో కొత్త విధానాలు తెచ్చాడు, లేదా ఎక్కడో ఉండి వ్యాపారం చేయడానికి మన దేశానికి వచ్చినవాడు మన దేశంలో మనకి తెలియని విద్యలు నేర్పించాడు. అంతవరకు మనకేమీ బద్య ఏమి ఉండేది కాదు, అవి ఇవి వల్ల వేసుకోవటం లేదా నూరుకోవటం తప్ప మనకేమీ జ్ఞానం లేదు, వాడు మనకి విజ్ఞానాన్ని సైన్స్ని వాటిని ఇచ్చాడు అని అనుకుని వాళ్ళ వైపుకు మళ్ళటం అనేది శుభమా? మన ఇంట్లో ఉండే మన తాతలు ముత్తాతలు గొప్పవాళ్ళు అయినప్పుడు, గొప్పవాళ్ళని మనం కీర్తిస్తున్నప్పుడు, మన ముత్తాతలుగా ఉండేటువంటి వీళ్ళ చరిత్రలు, వీళ్ళ నడవడిక ఇది మనకి ప్రధానం అవ్వాలి అనిపించాలే తప్ప ఎవరో వచ్చిన వాళ్ళు, ఎవరో మన ఎత్తిన కూర్చున్న వాళ్ళేం మనకు ఉపకారం చేద్దామని అనుకోలేదు, అలాంటి వాళ్ళని గొప్పవాళ్ళుగా మనం ఎలా కీర్తించగలము? అలా ఎందుకు అనుకుంటున్నాం మనము? వాళ్ళది చరిత్ర అనేది ఎందుకు అనుకుంటున్నాము? లేదా అసలు వాళ్ళ మూలాలనే వాళ్ళు మర్చిపోయి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే సంగతినే వాళ్ళు మర్చిపోయి, వాళ్ళే మార్చుకుని వాళ్ళ అభిప్రాయాలను అన్నిటినీ మార్చుకుని మనకు అలవాటులో ఉండేటువంటి వైదిక విధానాలు ఇవేవి సరి అయినవి కావని, తప్పని అవిని చెప్పేవాళ్ళనే మనం గొప్పగా అనుకుంటున్నాం కదా. అది ఎంతవరకు సబబు? వాళ్ళ వల్ల మనకేంటి లాభం? మనకు తెలిసిన ముత్తాతల యొక్క చరిత్ర వల్ల కదా మనకి లాభం. ఇది కదా అసలు చరిత్ర అంటే, ఇది కదా మనం తెలుసుకోవలసిన చరిత్ర, ఇది కదా అసలు నడవడిక అంటే, సత్యంతోనూ ధర్మంతోనూ పునీతమైనటువంటి నడవడిక కదా. దీన్ని కదా మనం తెలుసుకోవాలి. ఇది కదా మన చరిత్ర, మనకి, మన వంశానికి, మన తాతలకి, మన ముత్తాతలకి సంబంధించిన చరిత్ర. ఇది కదా మనం చూసి నేర్చుకోవాల్సింది. ఇది కాకుండా మనం ఎందుకు వేరే వైపుకి దృష్టి పెట్టుకుంటున్నాము? ఎందుకు మన పిల్లలకి వాళ్ళందరికీ అటువైపే దృష్టి సాగుతుంటే మనం ఒప్పుకుంటున్నాము? వీటన్నిటినీ ఎందుకు మనం కేవలం అంటే చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది అయినా సరే పని లేనప్పుడు కాలక్షేపానికి మాత్రమే ఎందుకు వాడుకుంటున్నాము? దీన్ని మన జీవన విధానంగా, దీన్ని మన జీవితానికి ఒక ఆదర్శప్రాయంగా, దీన్ని మన నడవడికకి ఒక అద్దంలాగా ఎందుకు ఉంచుకోలేకపోతున్నాము?
అనేది చాలా ఆలోచించవలసినటువంటి విషయం. ఎవరైనా హర్ట్ అయితే మాత్రం దయచేసి హర్ట్ అవ్వద్దు. హర్ట్ అవ్వటానికి కోసం కాదు, మన ఆలోచన మారవలసినటువంటి విధానం ఇది. మనం ఆలోచిస్తున్నటువంటి తీరు వేరు, మనం అనుకుంటున్న చరిత్ర వేరు, ఆ చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సింది వేరు, ఆ చరిత్ర ద్వారా మనం నేర్చుకుంటున్నది వేరు. అవేమీ మనకేమీ లాభదాయకంగా లేవు. ఈ చరిత్రలన్నీ అన్నీ సత్యంతోనూ, ధర్మంతోనూ, పాతివ్రత్యంతోనూ, మరొక భావంతోనూ, ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని ఎదిరించి పోరాడటంతోనూ వీటంతోనూ నిండిపోయి ఉన్నాయి కదా. ఇలాంటి చరిత్రలను కదా మనం తెలుసుకోవాలి. ఇలాంటి భావాలతో కదా మనం పెరిగి మన పిల్లల్ని పెంచి వాళ్ళ పిల్లల్ని పెరిగేటట్లు చేయాలి. కాబట్టి మనం మరొకసారి ఈ విషయం మీద సీరియస్గా ఆలోచించుకుందాం. ఆలోచించుకుని శ్రీశుకుల వారు కేవలం నేను పరమాత్మతత్వాన్నే చెప్తాను అని ప్రతిజ్ఞ చేసిన వారు కూడా, అలా చేసిన వారు కూడా ఆ పరమాత్మతత్వాన్ని అక్కడక్కడ ముట్టుకుంటూ అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్స్ లాగా వేస్తూ వీళ్ళందరి యొక్క చరిత్రల్ని మనకెందుకు చెప్తున్నారు, వీళ్ళందరి యొక్క నడవడికల్ని వాళ్ళ యొక్క అడుగుల్ని మనకెందుకు చెప్తున్నారు, వాళ్ళ అడుగు జాడల్ని మనకెందుకు చూపిస్తున్నారు అని మనం ఒకసారి ఆలోచించుకుందాము. ఆలోచించుకుని ఇది కాలక్షేపానికి వినేది కాదు, కాలక్షేపానికి చదివేది కాదు, కాలక్షేపానికి చూసేది కాదు. ఇది స్వభావంలోనూ ప్రవృత్తిలోనూ మార్పు రావటానికి వీలుగా ఉండేటువంటి చరిత్ర అనే విషయాన్ని మనం గట్టిగా మన మనసుకు మనం చెప్పుకుందాము. చెప్పుకుని మన మనస్సుల్ని, స్వభావాల్ని, ప్రవృత్తుల్ని అన్నీ మార్చుకొని మనం కూడా సత్యనిష్టతో, ధర్మనిష్టతో, శ్రద్ధగా ఋషివాక్యాల మీద, గురువాక్యాల మీద, వేదాంత వాక్యాల మీద, వేదవాక్యాల మీద, వైదిక ధర్మం మీద, వీటన్నిటి మీద శ్రద్ధతో మన జీవితాన్ని సార్థకం చేసుకుందాము. ఎండమావుల వెంట పరుగులు పెట్టి ఆ జీవన విధానం కోసం మనం అర్రులు చాచవలసినటువంటి దుస్థితుల్లోనైతే లేము. మనం చాలా ఏం చెప్పాలి, ట్రెడిషనల్లీ రిచ్ ఫ్యామిలీస్కి చెందినటువంటి వాళ్ళము. అలాంటి వాళ్ళము మనము ఇలాగే ఉందాము, ఈ విధంగానే ఉందాము. ఒక నాభాగుడు ఉన్నట్లు, ఒక శర్యాతి గారు ఉన్నట్లు, ఒక సుకన్య ఉన్నట్లు, ఒక సుద్యుమ్నుడు ఉన్నట్టు వీళ్ళు ఉన్నట్లే ఉందాము. అంతే తప్ప మనం వేరే రకంగా నడుచుకోవద్దు అని మనం నిర్ణయించుకుందాము. ఈ నిర్ణయం విషయంలో కాస్త ఏమైనా విప్రతిపత్తి ఉంటే ఆలోచించుకుందాము, నిదానంగా ఆలోచించుకుందాము. ఆలోచన సక్రమంగా సాగేటట్లుగా కూడా మనమే చూసుకుందాము. చూసుకుని ఆలోచన సక్రమంగా సాగేటట్లు చూసి ఇలాంటి నిర్ణయాన్ని, మనకు యోగ్యమైన అర్హమైనటువంటి నిర్ణయాన్ని ప్రసాదించవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి ఆ అంతర్యామి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతోనే ఈరోజుకి ఈ 12 శ్లోకాలతో ఆపుకుని పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్థాధ్యాయః. శ్రీశుక ఉవాచ నాభాగో నభగాపత్యం యంతతం భ్రాతరః కవిం యవిష్ఠం వ్యభజందాయం బ్రహ్మచారిణమాగతం. భ్రాతరోభాంక్త కిం మహ్యం భజామపితరం తవ త్వాం మమార్యాస్తతాభాంక్షుః మా పుత్రక తదాదృథాః. ఇమే అంగిరసః సత్రం ఆసతేద్య సుమేధసః షష్ఠం షష్ఠముపేత్యాః కవే ముహ్యంతి కర్మణి తాంస్త్వం శంసయ సూక్తే ద్వే వైశ్వదేవే మహాత్మనః. తే స్వర్యంతో ధనం సత్రం తే స్వర్యంతో ధనం సత్ర పరిశేషితమాత్మనః. దాస్యంతి తేథ తాన్ గచ్చ తథా సకృతవాన్ యథా. తస్మై దత్వా యయుస్వర్గం తే సత్ర పరిశేషితం. తం కశ్చిత్ స్వీకరిష్యంతం పురుషః కృష్ణదర్శనః. ఉవాచోత్తరతోభియేత్య మమేదం వాస్తుకం వసు మమేదమృషిభిర్దత్తం ఇతి తర్హి స్మ మానవః. స్యాన్నౌ తే పితరి ప్రశ్నః పృష్టవాన్ పితరం యథా పితరం తథా.
యజ్ఞవాస్తు గతం సర్వం ఉచ్ఛిష్టమృషయః క్వచిత్ చక్రుర్విభాగం రుద్రాయ సదేవ సర్వమర్హతి నాభాగస్తం ప్రణమ్యాః తవేష కిల వాస్తుకం ఇత్యాహమే పితా బ్రహ్మన్ శిరసా త్వాం ప్రసాదయే యత్తే పితా వదద్ధర్మం త్వంచ సత్యం ప్రభాషసే దదామి తే మంత్రదృశే జ్ఞానం బ్రహ్మ సనాతనం గృహాణద్రవిణం దత్తం మత్సత్రే పరిశేషితం ఇత్యుక్త్వాంతర్హితో రుద్రో భగవాన్ సత్యవత్సలః య ఏతత్ సంస్మరేత్ ప్రాతః సాయం చ సుసమాహితః కవిర్భవతి మంత్రజ్ఞః గతిం చైవ తథాత్మనః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तु. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.